మన ముందున్న వ్యక్తి అల్లాంటి శ్రీధర్ గారు. ఆయన రచయితగా, సినిమా దర్శకుడిగా అందరికీ తెలుసు. నంది అవార్డు కూడా అందుకున్నారు ఆయన. ఇప్పుడు అల్లాంటి శ్రీధర్ గారు ఆయన కొమరం భీమ్ అనే సినిమా చేశారు. ఇప్పుడు ట్రిబుల్ ఆర్ సినిమాలో ఉన్న కొమరం భీమే అప్పుడు ఉన్న కొమరం భీము. అసలు ఈ సినిమా విశేషాలు, ఆయనకి సినిమా కెరీరు, ఈ విషయాలన్నిటి మీద ఆయన అడిగి మాట్లాడి ఆయన ఏమంటారో చూద్దాం. నమస్కారం అల్లాంటి సార్. నమస్కారం అండి సార్, ఇప్పుడు మీ సినిమా డైరెక్టర్గా వచ్చి 30 ఏళ్ళు అవుతుందా? అవునండి, 30 years పైన అవుతుంది. రచయితగా అంతకుముందండి, అంటే మేబీ 89, 88లో నేను రాశాను ఫస్ట్ సీరియల్ క్యాంపస్ అని. అంటే స్టూడెంట్ స్ట్రగుల్, తర్వాత విద్యార్థుల జీవితం ఎలా ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీలో లైఫ్ ఎలా ఉంటుంది, ఆ రకంగా రాసాము. అది దాసనారాయణ గారు బాగా మెచ్చుకున్నారు. అప్పుడు మెచ్చుకుని ఆయన సినిమా కూడా చేద్దామని ప్రయత్నం చేశారు అప్పట్లో. ఆ క్యాంపస్ అది ఉదయం డైలీలో సీరియల్కి వచ్చేది. ఉదయం డైరీలో వచ్చిందండి, ఉదయం డైరీలో వచ్చింది. దాని తర్వాత ఈ కొమరం భీమ్ అవకాశం రావటం, ఇంకా నేను అడవులోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఆ దాంట్లోకి వెళ్ళిపోయాను, ఇంకా సినిమా రంగంలోకి వెళ్ళిపోయాం. అంటే 2 నవలు రాశారు కదా మీరు? అవునండి, క్యాంపస్ ఒకటి, యంగ్ ఇండియా ఒకటి. యా, అంటే దాసరి గారిని ఎలా అప్రూవ్ చేయారు మీరు? అంటే దాసరి గారి దగ్గర నేను పనిచేశానండి. ఆయనకి సహాయ దర్శకుడిగా, సహాయకార దర్శకుడిగా పనిచేశాను గురుగారి దగ్గర. పనిచేసినప్పుడు నేను ఆయన చెప్తుంటే ఆయన ఏం చేశారు, టేప్లో చెప్పేవాళ్ళు, నేను దాన్ని రాసేసి మళ్ళీ చూపించేవాడిని. కొద్దిగా ఇంప్రూవైజ్ చేసేవాళ్ళం అప్పుడప్పుడు. అయితే ఆయన ఏమన్నా నీలో రైటింగ్ ఉంది కదా, రాసామని అడిగారు. అప్పుడు నేను ఏం చేశాను, క్యాంపస్ రాశాను గురుగారని సినాప్సిస్ వినిపించాను ఆయనకి, ఒక 10 పేజీలు. ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత ఉదయం డైలీలో దాన్ని పబ్లిష్ చేయమని చెప్పారు. తర్వాత అది పబ్లిష్ అయిన మంచి రెస్పాన్స్ వచ్చింది. అవును, ఆ రోజుల్లో క్యాంపస్ అని మంచి పేరు వచ్చింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ రాయాలనిపించి యంగ్ ఇండియా, తర్వాత యంగ్ ఇండియా రాశాను. అయితే క్యాంపస్లో నేను మొట్టమొదటిసారిగా, అంటే మీకు పాత పేపర్ కటింగ్ నేను చూపిస్తాను. అందులో ఏం చేసామంటే మేము ఒక యాడ్ తయారు చేసాం దానికి. అంటే భవానీ అని కొమరం భీమ్ కెమెరామెన్ అతను, నా ఫ్రెండ్. ఓకే. వాడికి ఏం చేస్తాం, నవల కోసం అని, యాడ్ కోసం అని కొన్ని చేయించాం. దానిలో మేము చేసాము, ఒక చైన్ పట్టుకుని ఉంటుందన్నమాట, క్యాంపస్ త్వరలో అని చెప్పి అట్లా వేసాం. సో తర్వాత ఇంకా చాలామంది దాన్ని కొంతమంది ఫాలో అయినారు. అయితే ఆ తర్వాత కొమరం భీమ్ సినిమా అండి స్టార్ట్ అయింది. అసలు కొమరం భీమ్ ఆలోచన ఎలా వచ్చింది, సినిమా చేయాలని ఆలోచన ఎలా వచ్చిందంటే, డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఆయన. ఓకే. ఆయన అప్పుడు కొత్తగా ఐఏఎస్ ఆయన జాయింట్ కలెక్టర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏకి వచ్చారు ఉట్నూరు. ఓకే. ఆయనకి మా ఫ్రెండ్ ద్వారా ఒక పరిచయం అన్నారు. అంటే క్యాంపస్ చదివారు ఆయన. అయితే బాగుంది శ్రీధర్, ఇది చాలా ప్రోగ్రెసివ్గా ఉంది, ఒక దీనికి చేయొచ్చు కదా, ఏదన్నా ఒక డాక్యుమెంటరీ ఏమన్నా ఆదిలాబాద్ అడవులకు సంబంధించి కానీ, తర్వాత ట్రైబల్ కల్చర్ సంబంధించి కానీ ఏమైనా చేయగలుగుతారా అని. అంటే చేస్తాను సార్ అన్నా. అయితే ప్రాణరావు గారు అని రైటర్ ఉన్నారు, ఎస్ఎం ప్రాణరావు గారు అని, మంచి రైటర్, నంది అవార్డు విన్నర్ ఆయన. ఓకే. సో ఆయన్ని అడిగాను. అప్పుడు నేను బీనరసింహరావు దగ్గర పనిచేస్తా ఉన్నాను అంతకుముందు. అక్కడ నా ప్రాణరావు గారిని అడిగాను, సార్ ఇట్లాగా అని చెప్పి. అంటే ప్రాణరావు గారు వచ్చారు, ఇద్దరం కలిసి పరిశోధనలాగా వెళ్ళాం. అంటే ఫస్ట్ ఏమనిపించింది నాకు, కొమరం భీమ్ ఒక ట్రైబల్ కల్చర్ ఉన్నప్పుడు, ట్రైబల్ కల్చర్ ఎక్కడ చూసినా కొమరం భీమ్ పేరు వినపడతా ఉంది. ఓకే. ఆ రోజుల్లో అంటే అప్పుడప్పుడే, అంటే జంగల్లోకి వెళ్ళినప్పుడు, అంటే అడవిలోకి వెళ్ళినప్పుడు, అడవిలో మనకు వినిపించే పేరు కొమరం భీమ్. గోండు తెగండిది, గోండు తెగకు సంబంధించి, గోండు సాంప్రదాయాలకు సంబంధించి ఎవరు చేసినా సరే కొమరం భీమ్ ముందు, కొమరం భీమ్ తర్వాత అన్నంత ఇంపాక్ట్ ఉంది అక్కడ. ఓకే. సో మేమనిపించింది, నేను చెప్పాను సుబ్రహ్మణ్యం గారికి, సార్ ఇట్లాగా ఒక డాక్యుమెంటరీ కాకుండా కొమరం భీమ్ జీవితం మీద ఒక సినిమా తీస్తే బాగుంటుందేమో అని అనిపించింది అని చెప్పాము. చెప్పిన తర్వాత సినిమా అంటే చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉండాలి కదా, డాక్యుమెంటరీ అంటే ఉన్నట్టుగా చూపిస్తాము, బట్ సినిమా ఉన్నది చూపించడం కాదు కదా అన్నారు. కాదు సార్, సినిమా ఏదైతే అవసరమో ఎమోషనల్ కంటెంట్, తర్వాత ఒక ప్రోగ్రెషన్, అంటే ఒక పరిణామ దశ, ఒక అమాయకమైన గోండు ఒక పోరాట యోధుడిగా ఎట్లా మారాడు, ఒక పోరాట యోధుడిగా మారే పరిణామ క్రమంలో జరిగిన సంఘటనలు ఏంటి అని ఆయన జీవితం తీసుకుంటేనే అది సినిమా అవుతుంది సరే. ఓకే. అన్నప్పటికీ అప్పుడు అన్నారు సరే అయితే అని ఆ సినిమా అట్లా ప్రారంభించాం. కానీ ఏమైందంటే కొమరం భీమ్ సినిమా ఎప్పుడైతే టేకప్ చేశామో ఎవరి కొమరం భీమ్ అనడం మొదలుపెట్టారు జనాలకు ఎవరు తెలియదు. మీ సినిమా రాకపోతే అసలు కొమరం భీమ్ గురించి వాళ్ళు ఎవరు తెలియదు. ఆ సినిమా దోహదం చేసింది కొంతవరకు. తర్వాత అంతకుముందు ఒక నవల వచ్చింది. తర్వాత ఏమైందంటే నవల ఎవరు రాశారు?
అల్లం రాజయ్య గారు సాహు కలిసి ఒక నవల రాశారండి కొమరం భీమ్ అని. అయితే మేము ఆ నవలని బేస్ చేసుకోకుండా ఎస్ఎం ప్రాణరావు గారు నేను కలిసి మళ్ళీ పరిశోధన చేశాం. అసలు ఏంటి అంటే ఇప్పుడు నవల ఒకటి వేరండి. నవలలో ఏంటంటే మనకున్న భావాలు మొత్తం చెప్పొచ్చు. అవును. కానీ ఎప్పుడైతే సినిమాగా తీయాల్సి వస్తుందో ఆ సినిమాలో ఆయన ఎలా ఉండేవాడు, ఆయన ఆహార్యం ఏంటి, ఆయన పాత్ర ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, ఆయన తినే ప్రదేశాలు ఏంటి అని విజువలైజ్ చేయాల్సి వస్తుంది. అవును. సో అందుకని మేము చాలా డీప్గా వెళ్ళిపోయాం ఆ పరిశోధనలో. అక్కడ గట్క తిన్నాము, తర్వాత కొండలోనే దాదాపు 3-4 నెలలు అక్కడే తిరిగినాము. ఏ ఊరండి అసలు అయింది? ఈ ఆసిఫాబాద్ జోడెన్ ఘాట్ అండి జరిగిన కథ అంతా. ఆసిఫాబాద్ జోడెన్ ఘాట్లో ఆయన పోరాటం మెయిన్గా జరిగింది. ఓకే. జోడెన్ ఘాట్ అంటే 2 కొండలు కలిసి ఉంటాయి, జంట కొండలు అనొచ్చు వాటిని. ఆ జోడెన్ ఘాట్లో అక్కడ ఆదిలాబాద్ అడవుల్లోనే ఇదంతా జరిగింది. వాంకిడి, ఆసిఫాబాద్ అలాంటి ఏరియా. ఓకే. అయితే మేము కొమరం భీమ్ తీస్తామని అనుకున్నప్పుడు ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక అద్భుతమైన చరిత్ర ఆయనకు ఉంది, ఈ చరిత్రను చూపించాలా అనుకున్న తర్వాత మొత్తం ప్లాన్ చేసుకున్నాము. 16mm కెమెరా తీసుకెళ్ళాము. తర్వాత కెమెరామెన్ ఎవరంటే భవానీ అని, వాడు నా ఫ్రెండే, నా క్లాస్మేట్. వాడు ఫస్ట్ టైం కెమెరా. ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్ నేనేనండి. నేనే నిర్మాత, దర్శకుడు. నిర్మాత ఏమైందంటే అప్పుడు నాకు ఐటీడీఏ వాళ్ళు కొంత ఆర్థిక సహకారం చేశారు. ఓకే. గిరిజన కార్పొరేషన్ కూడా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్యం గారు ఆర్థిక సహకారం చేశారు. అది సరిపోకపోతే గిరిజన కార్పొరేషన్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత మేమేం చేసామంటే కొంత ఆదివాసీ చిత్రాన్ని ఒక సంస్థ పెట్టి దానిలో మేము కొంత చేసాం. సో మొత్తానికి అది ఎలాగంటే అది ఒక దీర్ఘకాలం సాగింది. అంటే ముందు వెన్న అయిపోతున్న షూటింగ్, కానీ అది 90లో అవార్డు వచ్చింది. 90లో సినిమా రిలీజ్ అయ్యిందండి, తయారైందండి. ఓకే. 1990లోనే నాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఉత్తమ నూతన దర్శకుడు. ఓకే. అట్లాగే ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం, అది 2 అవార్డ్స్ వచ్చాయి. దానిలో మళ్ళీ సహ నిర్మాతగా కూడా వచ్చింది. షూటింగ్కి ఎంత టైం పట్టింది మీకు? అది షూటింగ్ అంటే ఫస్ట్ ఫేజ్లో, అంటే సినిమా 2 దశల్లో తీసామండి. ఫస్ట్ ఫేజ్లో మాకు 1 మంతే పట్టిందండి, 40 రోజులు అట్లా పట్టిందండి. కాకపోతే ఏంటంటే ఆ షూటింగ్ అనేది ఒక అనుభవం. అది ఆ కొండల్లో వర్షం పడితే షూటింగ్ ఆపుకోవటం, వర్షం లేకపోతే వెళ్ళిపోవటం. తర్వాత గూడెం కట్టాల్సి వచ్చింది. కట్టినప్పుడు మొత్తం గూడెలు అందరూ మనకు చాలా సహకరించారండి. ఓకే. అసలు మొత్తం అంతా కొమరం భీమ్ ఆ కాలాన్ని, ఆయన జీవించిన కాలాన్ని రీక్రియేట్ చేయడంలో ఆ గిరిజనులు అందరూ మనకు తోడ్పడ్డారు. అందరూ కూడా తలావు చేయి వేశారు. ఓకే. అది అలాంటి ఆ సినిమా తీసిన అనుభవం మీద సినిమాని తీసుకోవచ్చు నేను. అదే అంత అద్భుతమైన అనుభవాలు ఉన్నాయండి. అప్పట్లో ఈ రకరకాల వైరుధ్యమైన సామాజిక వైరుధ్యాలు అక్కడ ఉన్నాయి. తర్వాత క్లాష్ జరుగుతుండేది ప్రభుత్వానికి, ఇతరులకి కూడా ఉండేది. ఓకే. రకరకాల భావాల మధ్య సంఘర్షణ జరుగుతుండేది. సో అలాంటి వాటిలో కూడా మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అంత అనుకూలంగా ఉండి కొమరం భీమ్ ఒకటే మెయిన్గా ఉండి కొమరం భీమ్ కోసం చేస్తున్నాం కాబట్టి దాంట్లో